నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన మై డియరెస్ట్ నెమసిస్ ఎపిసోడ్ 6 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో సూజుంగ్ కి జువన్ సడన్ గా అలా కిస్ పెట్టినందుకు తనకి నైట్ అంతా నిద్ర రాదు. తను జువన్ ఎందుకు ఇలా చేశాడు, కొంపదీసి నన్ను ఇష్టపడుతున్నాడా ఏంటి, ఇలా కిస్ చేయడం వల్ల రేపటి నుండి తను ఎలా ఫేస్ చేయాలి అన్న ఆలోచనలో పడి నైట్ అంతా నిద్రపోదు. మార్నింగ్ సూజోంగ్ తన రూమ్ లో నుండి బయటకు వచ్చాక తెలుస్తుంది జువోన్ కూడా నైట్ అంతా నిద్రపోలేదని. అది విని సూజోంగ్ తనలాగే తను కూడా కిస్ గురించి ఆలోచిస్తూ నిద్రపోలేదని అనుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. కానీ జువోన్ తనతో మాట్లాడుతూ కొత్త ప్లేస్ కదా అందుకే సరిగ్గా నిద్ర పట్టలేదు అంటాడు. దాంతో సూజోంగ్ కూడా కూల్ గా యాక్ట్ చేస్తూ నేను నైట్ బాగా నిద్రపోయా అంటుంది. జువన్ సూజోంగ్ తో మాట్లాడుతూ అలా వాకింగ్ చేద్దామా, నిన్న ఒక ప్లేస్ కి తీసుకెళ్లాలి అంటాడు. సూజోంగ్ మనసులో నన్ను ఇష్టపడుతున్నాడని చెప్పడానికి మంచి ప్లేస్ కూడా వెతుక్కున్నట్టున్నాడు. ఇప్పుడు తను ప్రపోజ్ చేస్తే ఎలా రిజెక్ట్ చేయాలి, ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఆఫీస్ లో తనని ఎలా ఫేస్ చేయాలి అన్న ఆలోచనలో పడుతుంది. కానీ ఒక పక్క తన గుండె గట్టిగా కొట్టుకుంటుంది. కానీ జువోన్ స్ప్రింగ్ వాటర్ టేస్ట్ చూపించడానికి అక్కడికి తీసుకుని వెళ్తాడు. జువన్ సూజోంగ్ తో మాట్లాడుతూ ఈ వాటర్ టేస్ట్ బాగుంటాయి, నువ్వు ఇక్కడికి వచ్చి బాగా కష్టపడ్డావు, అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాను అని అంటాడు. ఇప్పుడే తన కాలు జారుతుంది. జువోన్ తనని పట్టుకుంటాడు. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. జువోన్ తను ఇప్పుడన్నా ప్రపోజ్ చేస్తాడేమో అని వెయిట్ చేస్తుంది. కానీ జువోన్ తనని నెట్టేసి ఈ ప్లేస్ అంత క్లీన్ గా లేదు, వెళ్ళిపోదామా అంటాడు. సూజోంగ్ మార్నింగ్ సీఈఓ ఆన్కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఆమె సూజోంగ్ తో మాట్లాడుతూ మీ కంపెనీతో వర్క్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తుంది. జువోన్ ఆమెతో మాట్లాడుతూ నా కంపెనీ వల్ల మీకు ఎలాంటి లాస్ రాకుండా కష్టపడి పనిచేస్తాను అని చెప్తాడు. అది విని సూజోంగ్ జువోనే తన కంపెనీ రిచ్ డైరెక్టర్ అని ఆమెకు తెలిసిపోతుందని భయపడి సూజోంగ్ ఆమెతో మాట్లాడుతూ యాక్చువల్ గా నా తమ్ముడు కంపెనీకి ఎప్పుడు రుణపడి ఉంటాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు అంటూ జువోన్ ని ఒకటి కొట్టి ఎందుకు కంపెనీ సీఈఓలో మాట్లాడుతున్నావు, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అంటుంది. జువోన్ సూజోంగ్ పేరు పిలుస్తూ వార్నింగ్ ఇస్తాడు. అయినా సూజోంగ్ అక్కతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని తిడుతుంది. సీఈఓ అన్ సూజోంగ్ ని ఆపి తనతో మాట్లాడుతూ నాకు జువోనే యోన్సంగ్ కంపెనీ కాబోయే వారసుడని తెలుసు అని చెప్తుంది. ఇక్కడ మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మార్నింగ్ జువోన్ సీఈఓ అన్ దగ్గరికి వెళ్లి తనే కంపెనీ డైరెక్టర్ అని నిజం చెప్పి తను నది దగ్గరికి వెళ్లి తీసుకొచ్చిన స్ప్రింగ్ వాటర్ ఇచ్చి నిజం దాచినందుకు సారీ చెప్పి మీరు మీ మనవడి కోసం ఎంతో కష్టపడుతున్నారని నాకు తెలుసు, కానీ కొన్నిసార్లు మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది. నేను అందరు రిచ్ కిడ్స్ లా కాదు, మా నానమ్మ గర్వపడే మనవడు అవ్వడానికి ఆమె అడుగుజాడల్లో నడుస్తున్నాను. నా కాంట్రాక్ట్ సైన్ చేస్తే మీ చారిటీకి కూడా ఫండ్ ఇస్తాను, అందులో ఉన్న పిల్లలు మీ మనవడిలాగే హెల్తీగా అవ్వాలని కోరుకుంటున్నాను అంటాడు. జువోన్ సిన్సియారిటీ ఆమెకి నచ్చి తన స్టోర్ లో వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తానని మాటిస్తుంది. స్టోరీ ప్రెజెంట్ వస్తుంది. సూజోంగ్ జువోన్ ఇదంతా చేశాడని తెలిసి తనకు బాగా ఇంప్రెస్ అవుతుంది. రిటర్న్ కారులో వెళ్లేటప్పుడు సూజోంగ్ ఆనందంగా జువోన్ తో మాట్లాడుతూ మీ వల్లే ఆమె మన కంపెనీతో వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు అంటుంది. జువోన్ మాట్లాడుతూ లేదు, నీ వల్లే ఆమె ఒప్పుకున్నారు, ఇక్కడికి నేను ఒంటరిగా వచ్చినా ఈ పని అయ్యేది కాదు, అసలు నేను ఇక్కడికి వచ్చింది నీ వల్లే అంటూ కార్ టర్న్ చేస్తూ సూజోంగ్ దగ్గరికి వస్తాడు. సూజోంగ్ బాగా నెర్వస్ అవుతూ ఫైనల్ గా ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నాడని చెప్పేస్తాడేమో అని వెయిట్ చేస్తుంది. కానీ జువోన్ నా ఫేవరెట్ రాక్ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చా అని అడిగి పెద్ద పెద్దగా సౌండ్ పెట్టుకుని ఎక్సైటింగ్ గా డ్రైవ్ చేస్తుంటాడు. మళ్ళీ సూజోంగ్ ఆశలు నిరాశలవుతాయి. సూజోంగ్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాక తను వెళ్లిపోయే ముందు జువోన్ తనతో ఒక నిమిషం ఆగు అంటాడు. సూజోంగ్ మళ్ళీ ఆశగా ప్రపోజ్ చేస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ జువోన్ సీఈఓ అన్నిచ్చిన ఫుడ్ తనకి ఇస్తాడు. దాంతో సూజోంగ్ కి కోపం వచ్చి తనతో మాట్లాడుతూ నైట్ జరిగిన దాని గురించి ఏం మాట్లాడాలి అనుకోవట్లేదా అని అంటుంది. జువోన్ మాట్లాడుతూ జరిగిందేదో జరిగిపోయింది, మనం ఇద్దరం బాగా తాగేసున్నాం, అలాంటి చిన్న చిన్న తప్పుల్ని పట్టించుకోకూడదు అని అంటాడు. సూజోంగ్ ఫ్రస్ట్రేషన్ గా అవును నైట్ జరిగింది తప్పే, అయినా నువ్వు నా కంటికి చిన్న పిల్లోడివే అంటూ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. జువోన్ ఆలోచిస్తూ నాకేం తక్కువ, నన్నెందుకు చిన్న పిల్లాడిలా చూస్తుంది అని అనుకుంటాడు. జువోన్ ఇంటికి వెళ్లి సూజోంగ్ ఎందుకు అంత కోపంగా ఉందని ఆలోచిస్తాడు. యాక్చువల్ గా జువోన్ నైట్ ఎక్కువగా తాగడం వల్ల నైట్ కిస్ చేసింది గుర్తుండదు. తన ప్రకారం తన నైట్ బాగా తాగి ఇంటి బయట నిద్రపోతే సూజోంగ్ తనని లేపకుండా ఇంట్లోకి వెళ్లిపోయి ఉంటుంది. అందువల్ల జువోన్ సూజోంగ్ నిద్ర లేపకుండా ఇంట్లోకి వెళ్లిపోయి తప్పు చేసినా నేను క్షమించేస్తే తనెందుకు నా మీద అంత కోపంగా ఉంది, నేను కదా కోపంగా ఉండాల్సింది అని ఆలోచిస్తూ ఉంటాడు. సూజోంగ్ ఇంట్లో ఫ్రస్ట్రేషన్ గా ఆలోచిస్తూ తను ఇంత పెద్ద తప్పుని చిన్న తప్పు అని ఎలా అంటాడు, పెద్ద ప్లే బాయ్ లా ఉన్నాడు, కనీసం చేసిన తప్పుకి సారీ అన్నా చెప్పాలి కదా అంటూ కోపంగా జువోన్ కి కాల్ చేస్తుంది. సూజోంగ్ జువోన్ తో కోపంగా మాట్లాడుతూ అంత ప్రశాంతంగా నిద్ర ఎలా వస్తుంది నీకు, నీ దృష్టిలో అది చిన్న తప్పేమో కానీ నాకు కాదు అంటుంది. జువోన్ మాట్లాడుతూ నేను కదా కోపంగా ఉండాల్సింది, నువ్వెందుకు నా మీద కోపంగా ఉన్నావు అంటాడు. సూజోంగ్ ఏంటి అంటుంది.
జువోన్ మాట్లాడుతూ, హా, నిన్న నైట్ నేను తాగేసుంటే ఒంటరిగా నన్ను బయట వదిలేసి వెళ్ళిపోయావు. నీ వల్ల నైట్ అంతా సరిగ్గా నిద్రపోలేదు నేను. నువ్వు కదా నాకు సారీ చెప్పాల్సింది అని అంటాడు. సూజోంగ్ అప్పుడే రియలైజ్ అవుతుంది జువోన్ కి నైట్ పెట్టిన కిస్ గురించి ఏం గుర్తులేదని. దాంతో వెంటనే కాల్ కట్ చేసేస్తుంది. మార్నింగ్ జువోన్ సూజోంగ్ కి బాయ్ ఫ్రెండ్ లా కాకుండా తమ్ముడ్లా కనిపిస్తున్నందుకు పెద్దవాడిలా కనిపించడానికి బాగా వర్కౌట్ చేస్తాడు. స్నానం చేసేటప్పుడు కూడా అదే ఆలోచిస్తూ పెద్దవాడిలా కనిపించడానికి నేను హెయిర్ స్టైల్ మార్చి తనని ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటాడు. ఆఫీస్ లో జువోన్ సెక్రటరీ క్వన్ తో మాట్లాడుతూ, మీ హస్బెండ్ మీకంటే చిన్నవాడని తెలిసింది, తనలో మీకు ఏం నచ్చి ప్రేమించారు అని అడుగుతాడు. సెక్రటరీ కొంచెం షాక్ అయి మాట్లాడుతూ, తను చాలా మంచివాడు, తన మనీ అంతా నా మీద ఖర్చు పెట్టేవాడు, నన్ను ఎంతో కేరింగ్ గా చూసుకునేవాడు అని చెప్తుంది. జువోన్ అది విని నవ్వుకుంటూ ఈ క్వాలిటీస్ అన్ని నాకున్నాయి అనుకుంటూ ఉంటాడు. సెక్రటరీ క్వన్ సడన్ గా పర్సనల్ క్వశ్చన్ ఎందుకు అడిగారు అని అంటుంది. జువోన్, లేదు లేదు, ఇది ప్రొఫెషనల్ క్వశ్చన్, మీ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అడిగాను అంటూ కవర్ చేస్తాడు. తర్వాత కంపెనీ స్టాఫ్ తో కలిసి కంపెనీ స్టోర్ ని విజిట్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ జువోన్ సెక్రటరీ చెప్పిన క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయని నవ్వుకుంటూ మిర్రర్ లో చూసుకొని తనకి తాను ఇంప్రెస్ అవుతాడు. జువోన్ అందరి ముందు సోజంగ్ ని నువ్వు లంచ్ చేయలేదు కదా అంటూ స్టాఫ్ అందరినీ తీసుకొని ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ కి తీసుకొని వెళ్లి ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. జువోన్ సోజంగ్ ని ఆపి, నేను మీకోసం లాబ్స్టర్ కూడా ఆర్డర్ చేశాను అని చెప్తాడు. ఎంప్లాయీస్ అందరూ జువోన్ కి బాగా ఇంప్రెస్ అవుతారు. అక్కడ ఉన్న అమ్మాయిలంతా తనని మోస్ట్ అట్రాక్టివ్ మెన్ అని పొగుడుతూ ఉంటారు. జువోన్ సోజంగ్ కి ఇప్పుడన్నా మెచ్యూర్ గా పెద్దవాడిలా కనిపిస్తానేమో అని ఆనందపడుతూ ఉంటాడు. టీమ్ లీడర్ హ్యోంజు జెల్సీతో సోజంగ్ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ, ఈ మధ్య డైరెక్టర్ తో బాగా క్లోజ్ గా ఉన్నట్టున్నావు, ప్రమోషన్ కోసం డైరెక్టర్ తో ఏదైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి? సోజంగ్ కాన్ఫిడెంట్ గా, జువోన్ నా బాస్, నేను తన ఎంప్లాయీ అంతే, మా మధ్య ఏ రిలేషన్షిప్ లేదు అని అంటుంది. ఇదంతా జువోన్ విని ఆమెతో మాట్లాడుతూ, ప్లానింగ్ టీమ్ లీడర్ అయ్యుండి మీరు స్ప్రెడ్ చేసే రూమర్ లో కొంచెం కూడా క్రియేటివిటీ లేకపోతే ఎలా అని ఏడిపిస్తాడు. లంచ్ తర్వాత హాజిన్ సూజోంగ్ కి కాల్ చేసి వీకెండ్ ఎలా జరిగింది అని అడుగుతుంది. సూజోంగ్ మాట్లాడుతూ, ఒక ప్లే బాయ్ తో టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ కోపంగా డైరెక్టర్ ని తిడుతుంది. హాజిన్ సూజోంగ్ దృష్టిలో జువోన్ ప్లే బాయ్ అయ్యాడు, ఇదే కరెక్ట్ టైం అని హాజిన్ సూజోంగ్ కి ఒక హ్యాండ్సమ్ మెచ్యూర్ అబ్బాయితో బ్లైండ్ డేట్ అరేంజ్ చేస్తా అని చెప్తుంది. సూజోంగ్ బ్లైండ్ డేట్ కి వెళ్తుందని తన టీమ్మేట్ విని ఎక్సైట్ అవుతూ, మీరు బ్లైండ్ డేట్ కి వెళ్తున్నారా అని అరుస్తాడు. జువోన్ అది విని ఫ్రస్ట్రేషన్ గా సూజోంగ్ దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగా బ్లైండ్ డేట్ కి వెళ్తున్నావా అని అడుగుతాడు. సూజోంగ్ ఆన్సర్ చెప్పే లోపల సెక్రటరీ ఫోన్ అక్కడికి వచ్చి, చైర్మన్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్తుంది. జువోన్ సోజంగ్ తో మాట్లాడుతూ, నైట్ వర్క్ అయ్యాక ఒకసారి నన్ను ఆఫీస్ లో కలువు అని చెప్పి వెళ్ళిపోతాడు. జువోన్ వాళ్ళ నాన్నమ్మని మీట్ అయ్యి తిరిగి వచ్చేటప్పుడు సెక్రటరీ క్వన్ జువోన్ ని కంగ్రాచులేట్ చేస్తూ, ఫైనల్ గా చైర్మన్ మీరే తన మనవడని మీ ఫేస్ ని మీడియాకు చూపించాలనుకుంటున్నారు, అంటే మిమ్మల్ని తన కంపెనీ చైర్మన్ గా చేయాలని అనుకుంటున్నారు, ఆమె మీ మీద ఒక కన్నేసి ఉంచమన్నారు, ఆమె మీ ధ్యాస వర్క్ మీద తప్పితే ఎక్కడా లేదు కదా అని అడిగారు అని అంటుంది. జువోన్ మాట్లాడుతూ, దానికి మీరేం సమాధానం చెప్పారు అని అడుగుతాడు. సెక్రటరీ క్వన్ మాట్లాడుతూ, నేను నిజమే చెప్పాను, మీ ఫోకస్ అంతా ఎప్పుడు వర్క్ మీదే ఉంటుంది అని చెప్పాను అంటుంది. జువోన్ ఆఫీస్ కి వచ్చాక సూజంగ్ తో తను స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అలాగే తన నాన్నమ్మ ఈసారి నన్ను డిసప్పాయింట్ చేయకు అని చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకొని లాస్ట్ టైం లాగా ఈసారి మిస్టేక్ చేయకూడదు అని తన ఫీలింగ్స్ ని సప్రెస్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. సూజంగ్ తన కొలీగ్ తో మాట్లాడుతూ, ఒక అబ్బాయి బాగా తాగి కిస్ చేసిన తర్వాత మర్చిపోతే దాని మీనింగ్ ఏంటి అని అడుగుతుంది. కొలీగ్ మాట్లాడుతూ, నాకు తెలిసి ఖచ్చితంగా ఆ అబ్బాయి మర్చిపోయినట్టు నటిస్తున్నాడు, ఒకవేళ ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఎక్కడ రిజెక్ట్ చేస్తుందన్న భయంతో అలా చేస్తున్నాడు అనుకుంటా అంటాడు. సూజోంగ్ అందుకే జువోన్ అలా యాక్ట్ చేస్తున్నాడేమో అని తనని జెలస్ ఫీల్ చేపిద్దామని సూజోంగ్ నైట్ ఇంటికి వెళ్లే ముందు జువోన్ ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి తనతో మాట్లాడుతూ, నేను బ్లైండ్ డేట్ వెళ్ళడం మీకు ఇష్టం లేదా, మీకు ఇష్టం లేదు వెళ్ళొద్దు అంటే వెళ్ళను అని అంటుంది. జువోన్ మాట్లాడుతూ, నువ్వు డేట్ కి వెళ్తే నాకేంటి, వెళ్ళకపోతే నాకేంటి, వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా ఏమన్నా చేసుకోండి అని అంటాడు. సూజోంగ్ మాట్లాడుతూ, మరి ఆ రోజు చీఫ్ కిమ్ తో కేఫ్ లో మాట్లాడుతుంటే ఇంటికి వచ్చి మరీ ఎందుకు అడ్వైస్ ఇచ్చారు అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ, జస్ట్ ఫ్రెండ్లీగా అడ్వైస్ ఇచ్చాను, ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే ఇచ్చేవాడిని, చైర్మన్ నీ వరకు ఇంప్రెస్ అయ్యి శాలరీ పెంచారని చెప్పడానికి పిలిచానంతే అంటాడు. సూజోంగ్ అంత గుడ్ న్యూస్ విన్నా సరే బాగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక సూజోంగ్ తనే కిస్ చేసి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తన కళ్ళు జువోన్ ఇచ్చిన బుక్ మీద పడుతుంది. సూజోంగ్ కోపంగా ఆ బుక్ ని రిటర్న్ ఇవ్వడానికి జువోన్ ఇంటికి వెళ్తుంది. తన ఇంటి బెల్ కొట్టే ముందు ఆలోచిస్తూ, ఒకవేళ జువోన్ కి నువ్వే కిస్ చేసావని నిజం చెప్పి గుర్తు చేసినా అది జస్ట్ మిస్టేకే, అంటే ఏం చేయాలి నేను అనుకుంటూ ఇంటి బెల్ కొట్టకుండా రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పుడే జువోన్ బయటకు వస్తాడు. సూజోంగ్ తను ఇచ్చిన బుక్ తో పాటు మనీ ఇచ్చి, నాకేం ఫ్రీగా వద్దు, ఇది నువ్వు ఇచ్చిన బుక్ రెంట్ ఫీజు అనుకో అంటుంది.
అలాగే సూజంగ్ కోపంగా ఇలాంటి బుక్స్ నాకెప్పుడు రికమెండ్ చేయకు. ఇలాంటి బుక్స్ నువ్వు చదివితే ఎప్పటికీ రిలేషన్షిప్ లోకి వెళ్ళలేవు. నాకు తెలిసి అందుకే నీ ఫస్ట్ లో నిన్ను వదిలేసి ఉంటుంది అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోబోతుంది. జువోన్ తననాపి తన డబ్బులు తనకిచ్చి, నేను నీకు ఈ బుక్ ఇచ్చింది నీ ఫస్ట్ లో లాగా మళ్ళీ ఎక్కడ స్కామ్ అవుతావు అని, నువ్వు మళ్ళీ స్కామ్ అవ్వకుండా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. సూజోన్ జువోన్ మీద కోపంలో హాజిన్ కి కాల్ చేసి బ్లైండ్ డేట్ కి ఓకే చెప్తుంది. అది విని హాజిన్ అక్కడే ఉన్న చీఫ్ కి ఇద్దరు హ్యాపీగా ఎక్సైట్ అవుతారు. వాళ్ళిద్దరూ ఇంకా మనం జువోన్ సూజోన్ కి నిజం తెలిసిపోతుందని ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. చీఫ్ కిమ్ వాళ్ళిద్దరిని విడదీసేయాలి అన్న ఎక్స్క్యూజ్ తో హాజిన్ ని రోజు మీట్ అవుతూ తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ ఇంకా ఆ పని అయిపోయిందని బాధపడుతుంటాడు. హాజిన్ చీఫ్ కిమ్ తో మాట్లాడుతూ, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నేను నిన్ను రిజెక్ట్ చేశాను అంటుంది. చీఫ్ కిమ్ మాట్లాడుతూ, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే తప్పేముంది అంటాడు. హాజిన్ మాట్లాడుతూ, మళ్ళీ రిజెక్ట్ చేస్తే ఏం చేస్తావు అంటుంది. చీఫ్ కిమ్ బాధగా మళ్ళీ రిజెక్ట్ చేస్తే ఏం చేయాలని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆ రోజు సడన్ గా బ్రేకప్ చెప్పినందుకు సారీ చెప్పి మళ్ళీ రిలేషన్షిప్ లో ఉందామా అని అడగడానికి వస్తుంది. చీఫ్ కిమ్ ఆమెతో మాట్లాడుతూ, నాతో రిలేషన్షిప్ లో హ్యాపీగా లేవని మళ్ళీ నేనెందుకు నీకు, బ్రేకప్ కూడా నువ్వే చెప్పావు, ఇంకెప్పుడు మా ఇంటి ముందుకు రాకు అని చెప్తాడు. సూజోంగ్ బ్లైండ్ డేట్ కి వెళ్తుంది. కానీ మాటి మాటికి తనకి జువోనే గుర్తొస్తూ ఉంటాడు. జువోన్ సీక్రెట్ స్పేస్ లో బుక్ చదువుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి సూజోంగ్ బుక్స్ గురించి ఏమైందో గుర్తుకు వచ్చి బుక్స్ కూడా చదవలేకపోతాడు. తను సూజోంగ్ తో స్పెండ్ చేసిన మంచి మంచి మెమరీస్ అంతా గుర్తు తెచ్చుకొని బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు. పక్క రోజు ఆఫీస్ మీటింగ్ లో ఇద్దరు ఒకరికొకరు కోల్డ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆఫీస్ అయ్యాక జువోన్ వాళ్ళ నాన్నమ్మతో కలిసి ఇంటికి వెళ్తుంటే సూజోంగ్ నిన్న బ్లైండ్ డేట్ కి వెళ్లిన అబ్బాయి తన కోసం ఆఫీస్ బయట వెయిట్ చేయడం జువోన్ చూసి చాలా బాధగా ఫీల్ అవుతాడు. కానీ వాళ్ళ నానమ్మ ఉండడం వల్ల ఏం మాట్లాడలేకపోతాడు. జువోన్ వాళ్ళ నానమ్మతో కలిసి చారిటీ ఈవెంట్ కి వెళ్తాడు. ఇక్కడ జువోన్ కి అందరికంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చినందుకు అవార్డు వస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని కంపెనీస్ చైర్మన్ సూజోంగ్ ని చూసి ఇంప్రెస్ అవుతారు. ఆ రోజు నైట్ పార్టీలో సూజోంగ్ కోసం జువోన్ స్విమ్మింగ్ పూల్ లో తోసేసిన రిచ్ కిడ్ వాళ్ళ డాడీ కూడా అక్కడే ఉంటాడు. ఆ రిచ్ కిడ్ డాడీ జువోన్ నానమ్మతో మాట్లాడుతూ, మీ కంపెనీకి కాబోయే వారసుడు అవ్వడానికి జువోన్ పర్ఫెక్ట్ అంటాడు. జువోన్ నానమ్మ మాట్లాడుతూ, నీకెవరు చెప్పారు నేను నా కంపెనీని జువోన్ కి ఇస్తానని, తను నా కంపెనీ డైరెక్టర్ అంతే, నా కంపెనీ నేను పిల్లల్లా పెంచాను, ఎవరికంటే వాళ్ళకి నా కంపెనీని ఇవ్వలేను, నేను నా కంపెనీని స్పెషల్ టీం కి అప్పగిస్తాను. జువోన్ ఈ మధ్య బాగా కష్టపడి వర్క్ చేస్తున్నాడు, అందుకే నా మనవడాన్ని రివీల్ చేశాను, అంతేకాని నా కంపెనీని ఇస్తానని కాదు అని అంటుంది. అది విని జువోన్ అందరి ముందు ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి బాధపడుతుంటాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మందు తాగుతూ ఉంటాడు. రిచ్ కిడ్ ఇదే ఛాన్స్ గా తీసుకొని జువోన్ ని టీస్ చేస్తూ, నువ్వు మీ నానమ్మకి జస్ట్ కుక్కవి అంతే, ఆమె ఏ మాటను నువ్వు జవదాటవు అంటాడు. జువోన్ కోపంగా, మా నాన్నమ్మ నాకు అడ్డొచ్చిన వాళ్ళని ఎలా నాశనం చేయాలన్నది నేర్పించింది, చూపించాలా అంటూ వాడి మీద డ్రింక్ పోసి, ఇందాక మీ నాన్న నన్ను తెగ ఐస్ చేస్తున్నాడు తెలీదా నీకు, నా అటెన్షన్ కోసం తెగ అడుక్కుంటున్నాడు, అది చూసుకో ఫస్ట్ అని కోపంగా వెళ్ళిపోతాడు. జువోన్ తన నానమ్మ తన మన్వడిగా పబ్లిక్ అనౌన్స్ చేశాక తను ఎప్పట్లా ఎంజాయ్ చేయలేడని చివరిగా రాక్ కాన్సర్ట్ కి వెళ్తాడు. కానీ కాన్సర్ట్ అస్సలు ఎంజాయ్ చేయలేకపోతాడు. తనకు సూజోంగే గుర్తొస్తుంటుంది. జువోన్ కాన్సర్ట్ నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక అమ్మాయి తనని గుద్దేసి కాల్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే జువోన్ కి ఫామ్ లో ఆ రోజు నైట్ సూజోంగ్ కాల్ మాట్లాడేసి వచ్చాక తనకి కిస్ చేసింది గుర్తుకొస్తుంది. దాంతో జువోన్ షాక్ అవుతాడు. సూజోంగ్ డేట్ లో ఉంటుంది. ఆ అబ్బాయి సూజోంగ్ ని తన బట్టలు సెలెక్ట్ చేయమని షాపింగ్ కి తీసుకుని వెళ్తాడు. జువోన్ సడన్ గా సూజోంగ్ చేయి పట్టుకొని ఫిట్టింగ్ రూమ్ లోకి లాగి లాక్ వేస్తాడు. సూజోంగ్ తనెందుకు అక్కడ ఉన్నాడని షాక్ అవుతుంది. జువోన్ మాట్లాడుతూ, ఆ రోజు నైట్ జరిగిందంతా నాకు గుర్తుకొచ్చింది, అది నా ఫస్ట్ కిస్ అని చెప్తాడు. సూజోంగ్ షాక్ అయ్యి తనని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక ఎంప్లాయీ ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు షాపింగ్ కి వెళ్లిన స్టోర్ జువోన్దే అవ్వడంతో ఇప్పుడు తను బయటకు వెళ్తే ఎంప్లాయీ తనని గుర్తుపడుతుందని భయంతో ఉండిపోతారు. ఇక్కడతో ఎపిసోడ్ 6 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.